హాయ్ ఎవ్రీవన్. దసరా నవరాత్రుల్లో భాగంగా 9 రోజులు 9 ప్రసాదాలతో మీ ముందుకు వస్తానని చెప్పాను కదా. అలాగే రెండవ రోజు బాలా త్రిపుర దేవి, ఈమెకి పులిహోర ప్రసాదంగా నైవేద్యం చేశాను. నేను పులిహోర చేసుకోవడం అందరికీ తెలిసిందే కదా, అందుకని ఈ అమ్మవారి గురించి చెప్పాలనుకుంటున్నాను. బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య, అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించి ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్యం సంతోషం కలుగుతుంది. బాలా త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాంతరంలో మొదటి దేవత. షాడోస విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులకు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాల త్రిపుర సుందరీ దేవి అనే పరమపవిత్రమైన పేరు. ఈ తల్లి త్రిపుర సుందరీ దేవి అయ్యవారు ఏమో, త్రిపురాంతకుడు ఆది దంపతులకు వారి తత్వము కూడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనసులోని 3 అవస్థలకు జాగృతి, స్వప్న, సశ్రుతి. ఈ 3 అవస్థలు లేదా పురములకు బాల అధిష్టము దేవత. ఈ 3వ పురములు శరీరంలో చేసుకొని ఈ జగత్తు అటువంటి అనుభవించేసే బాలను అమ్మవారుగా సంతోషిస్తుంది. మనకు ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలను ఉంటుంది. ఆవిడ ఆత్మస్వరూపములను ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపంలో చైతన్యం ప్రసాదించి మోక్షము అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది. బాలా త్రిపుర సుందరి దేవి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామంలో కూడా మనకు కనిపిస్తుంది. బండకాసురుడు అనే రాక్షసులకు 30 మంది పిల్లలు. వీళ్ళందరూ ఆవిద్యా వృత్తులను సంకేతం. హంసరచే లాగబడుతున్న కన్యగా అనబడగా రథంపై వచ్చి 30 మంది బండకాసురుల పుత్రులను సంహరించి ఆ అసురులను సామాన్యులు కారు. అంతకు పూర్వం యుద్ధంలో ఇంద్రాద్రి దేవతలు గడగడలాడించిన వారు. అంత భయంకరమైన వారందరినీ ఒక్కతే కేవలం అర్ధచంద్ర బాణంతో సంహరిస్తుంది. బాలగా కనపడుతూ శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధనకు ప్రాణశక్తి ఆరాధనగా చెక్కబడుతుంది. ఇక్కడ నేనేమైనా తప్పుగా చెప్తే క్షమించండి. నాకు తెలిసింది నేను చెప్పాను. నాకు అర్థమైనంతలో నేను మీకు చెప్పాను. మీకు ఇలాగే అమ్మవారి స్టోరీస్ తెలుసుకోవాలనుందా, లేదా ఈ రెసిపీస్ గురించి తెలుసుకోవాలనుందా అనేది కామెంట్ చేయండి. ఇంతే. బాయ్ బాయ్.